కొన్ని నమ్మకాలు ఎన్నటికీ జనాన్ని వదలవు. ఇది అలాగే అయ్యుంటుంది అని అదే పనిగా నమ్ముతూ ఆకాశం వైపు అలాగే కళ్ళార్పకుండా చూస్తారు కొందరు వ్యక్తులు. ఈ తరహా వ్యక్తుల నమ్మకాలపై వందలాది కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాంటి నమ్మకాలతో తెల్ల విమానాలు ఒకటి. వాటికి తెల్ల రంగు వేయడం వెనుక క్షుద్ర విద్య ఏదో ఉందని కొందరి విపరీత నమ్మకం. దెయ్యాలు తెల్లగా ఉన్నాయి కాబట్టి మ్యాచింగ్ కుదిరేలా చేస్తారని, అప్పుడు మాత్రమే అందరికీ భయం ఉండదని మరికొందరి ఊహశక్తి. ఎవరి నమ్మకాలు వారివే. ఏది ఏమైనా అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. దీని వెనుక ఉన్న సాంకేతిక తంత్రం మరొకటి. అదేమిటో మీరే చూడండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఎయిర్లైన్ సంస్థలు తమ విమానాలకు తెలుపు రంగునే వేస్తాయి. బ్రాండ్ పేరు, లోగోల తప్ప విమానమంతా తెలుపు రంగులోనే కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలున్నాయండోయ్. విమానం నిర్వహణ దగ్గర నుంచి పునర్విక్రయం వరకు అన్నింట్లోనూ తెలుపు రంగు ఎంతో లాభదాయకంగా ఉంటుందట. ఎయిర్లైన్ సంస్థను స్థాపించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. విమానాలు కొనుగోలు చేయడానికి కోట్లు ఖర్చు చేస్తారు. అంతటితో సరిపోతుందా? తరచూ విమానాలకు మరమ్మతులు చేసి రంగులు వేస్తూ ఉండాలి. ఈ అదనపు ఆర్థిక భారం ఉండకూడదనే ఎయిర్లైన్ సంస్థలు విమానాలకు తెలుపు రంగు వేయిస్తూ ఉంటారు. రంగుల్లో తెలుపు రంగు ధర తక్కువగా ఉంటుంది. ఒక విమానానికి అటు ఇటుగా 245 లీటర్ల తెలుపు రంగు సరిపోతుంది. తొందరగా పెయింట్ వేయొచ్చు. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. అందుకే సంస్థలు తెలుపు రంగును ఎంచుకుంటాయి. అసలు నిజం ఇలా ఉంటే మన దగ్గర చాలా మంది తమ ఊహాశక్తికి పదును పెట్టి విమానాలలో దెయ్యాలను చేర్చి మరీ భయపెడతారు. భయపడటంలో కూడా చాలా క్రియేటివిటీ కావాలి మనోళ్ళకి. అందుకే ఆకాశంలో దయ్యాలను వెతికి ఆనందిస్తారు కొందరు.